హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియోస్ అండి. షాపింగ్ వీడియోస్ బోర్ కొట్టిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇది అక్షయ తృతీయ రోజు తీసిన వీడియోనండి. తర్వాత రోజు 3 రోజులు వీడియోస్ కలిపి షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే వరాహి అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట. దేవుడి గది అంతా గజిబిజిగా ఉంది, అదంతా క్లీన్ చేయాలండి. రేపు క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా వంటగది క్లీన్ చేసుకొని వంటగది గట్టి మీద ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని వరాహి అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నాం అనమాట. పూజ అయిన తర్వాత ఇంకా మా బాబు నేను విజయవాడ వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండగా ఉందని చెప్పేసి మా అమ్మగారు బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టేసామంటే నేను ఒకదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ కుదరదండి, తను జాబ్కి వెళ్ళిపోతారు, అందుకని చెప్పేసి నేను ఒకదాన్నే వెళ్ళాను. చెల్లి నేను వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు వాళ్ళు ఇల్లు మారుతున్నారనమాట, ఇల్లు చూసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలకి మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకోవాలి, ఇంకా దానికోసం అని చెప్పేసి సౌత్ ఇండియాకి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరనమాట. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి గోల్డ్ తీసుకుంటే మంచిది అని అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ తీసుకునేంత ఇది లేదు కాబట్టి వెండైనా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ మాకు కొంచెం దగ్గరలో ఉందన్నమాట, పోరంకి సెంటర్లో మహంతి సిల్వర్ అని, అక్కడికి వెళ్ళాము. అక్కడ చూసాను అనమాట, కలెక్షన్ అంతా బాగుంది. పట్టీలు ఇంకా డిన్నర్ సెట్లు సిల్వర్లోనే. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద వాటి వరకు దీపరాజన్ కుందులు, దేవుడి ప్రతిమలు, పెన్నులు, గిఫ్ట్ ఐటమ్స్ కూడా వెండిలో బాగున్నాయండి. అవి చూసి వచ్చాము. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అనమాట. పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకాలు చేసుకున్న తర్వాత అమ్మవారికి సాంబ్రాన్ పుల్లలు దీపారాధన చేసి మామిడి పళ్ళు ఇవి పసుపు గొమ్మలు ప్రసాదం కింద పెట్టాను అనమాట. అమ్మవారికి పసుపు గొమ్మలు ప్రసాదం కింద పెట్టి అవి గుమ్మానికి కడితే దుష్టశక్తులు రావని చెప్పేసి ఒక పూజారి గారు చెప్తే అది మేము అప్పటి నుండి ఫాలో అవుతూ ఉండి అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు గొమ్మలు బీరువాలైనా పెట్టుకుంటే లక్ష్మీదేవి నిలుస్తుందని చెప్తారు. ఇంకా అమ్మవారికి మా దగ్గర ఉన్నాయి, మేము వరాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు కొంచెం ఆవిడకి కావాల్సినవి తెచ్చుకున్నాం. ఇట్లాగే ఎర్ర కలర్ అంటే ఆవిడకి ఇష్టం, ఎర్ర రంగు బట్టలన్నా గాజులన్నా కుంకుమన్నా, అందుకని చెప్పేసి చిన్న పూసలు దాన్ని ఉంటే అది తీసుకొచ్చి వరాహి అమ్మవారికి వేసి ఇంకా గంధంతో బొట్లు పెట్టి కనకాంబరాలతో ఇవి పూజ చేసుకున్నాం అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా పని చేసుకొని షాపింగ్ చేయడానికి అని చెప్పేసి బయటికి బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుండి పూజ అయిన దగ్గర నుండి షాపింగ్ వీడియోస్ వస్తాయండి. అమ్మవారికి ఇంకా హారతి ఇస్తున్నాను, చూసారు కదా. మీరు కూడా మనసు ఏమైనా బాగోపోతే దేవుడి గది శుభ్రం చేసుకోవటం, దేవుడి దగ్గర కాసేపు కూర్చొని దేవుడి వైపు అలా చూస్తూ ఉంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను చేశాను, నాకు బాగుందని చెప్పేసి అందరికీ బాగుండాలని రూల్ ఏం లేదు కదా. నాకు బాగుంటుంది, అందుకని మీరు కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. అలాగే ఇక్కడ సిల్వర్ది వెండి కుంకుమ బరినండి. ఇది 28,000 28,500 చెప్పారు. చిన్నగా ఉంది, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది. ఇంత పెట్టి తీసుకోవడం అవసరం, కాకపోతే కొంచెం వర్క్ బాగుంది కదా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. చూడటానికైతే చాలా బాగుందండి. గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు దీని మీద, గోల్డ్ కోటెడ్ అనమాట సిల్వరు. ఇవి చూడటానికి చాలా పెద్దగా ఉంది, కానీ వీడియోలో పెద్దగా కనిపిస్తుంది. కానీ కుంకుమబరన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి మొత్తం లెంత్ వచ్చేసి. దానిలో చిన్నగా ఉంది ఓపెన్ చేస్తే. ఇది వచ్చేసి అడ్జస్టింగ్ బ్యాంగిల్ అంట, సిల్వర్లోనే స్టోన్స్ వచ్చున్నాయి, బాగున్నాయి. తర్వాత వచ్చేసి చిన్న చిన్నవి వాళ్ళకు ఉన్నాయి. దీపారాధన చేసే కుందులు, ఇంకా డైనింగ్ సెట్, డిన్నర్ సెట్లు అవి ఉంటాయి కదా, అవి కూడా బౌల్స్ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువలో ఉన్నాయి, లైట్ వెయిట్లో అయితే లేవండి. చూస్తున్నారు కదా, ఇవే అంటే నేను అక్కడ మామూలుగా చిన్న చిన్న వీడియోస్ వాళ్ళు షూట్ చేసుకుంటే నేను కూడా షూట్ చేశాను, అవి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా నచ్చితే తీసుకుంటారని చెప్పేసి. తర్వాత లక్ష్మీదేవి దగ్గర పూజ దగ్గర పెట్టుకుంటారు కదండి, అది ఏనుగు బొమ్మలు అవన్నీ చిన్న సైజులో ఉండి పెద్దవి కూడా ఉన్నాయి. పెద్దవి అంటే ఒక 5 ఇంచెస్ అంతవరకే అండి. తర్వాత నేను ఒక దుర్గమ్మ తల్లి ఇది అయితే తీసుకున్నాను. ఇది పూజ గదిలో మీరు చూసే ఉంటారు, మీరు చూస్తారని పిక్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఇవి వచ్చేసి ఇవేనండి నేను తీసుకున్నది అక్షయ తృతీయకి. 1200 2 పువ్వులు.
ఇవేనండి మందార పూలు, సిల్వర్లో గోల్డ్ కోటెడ్ అనమాట. బాగున్నాయి కదా, బాగా నచ్చినాయి. ఇంకా ఇవి తీసుకున్న తర్వాత మా అత్తగారింటికి వెళ్ళామండి. ఇది వచ్చేసి కుక్క పిల్లలు తిరుగుతున్నాయి కదా ఖాళీ స్థలంలో, అది వచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చిన స్థలం అనమాట. బారే ఉంటుంది అది, అందులో ఇల్లేం లేదు, పాత ఇల్లు ఉండేది ఇది వరకు. ఇది కనిపించేదేమో డోర్ తీసి ఉన్నది మా బావగారు ఇల్లు. పక్కన వచ్చేసి మా అత్తగారు వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళది. బయట ఉన్న ఆవిడ వైట్ జాకెట్ వేసుకున్నాను మా అత్తగారు, ఇది వాళ్ళ ఇల్లు అనమాట. వంటగది ఇది, చాలా పెద్దగా ఉంటాయండి గదులు కూడా. వాళ్ళు చర్చికి వెళ్తారు. తర్వాత అమ్మకు వచ్చేసి ఈ పాన్ తీసుకున్నాను నేను ప్రెస్టేజ్లో, ఆటోనగర్ దగ్గర ఉంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. తర్వాత సౌత్ ఇండియాకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా కన్నయ్యకి, హనీ బాబుకి తీసుకున్నాను అనమాట, పెద్ద బాబుకి చిన్న బాబుకి. టీషర్ట్లు వచ్చేసి నాలుగు టీషర్ట్లు వచ్చేసి 560 రూపాయలు ఎంత ఉన్నాయండి. ఇద్దరికి చెరొక పెద్ద తీసుకున్నాను టీషర్ట్లు. 3 షార్ట్లు తీసుకున్నాను. వాళ్ళకి ఆల్రెడీ షార్ట్లు ఇంట్లో ఉన్నాయి, కాకపోతే టీషర్ట్లు లేవు, అందుకని చెప్పేసి అవి తీసుకున్నాను. ఇక్కడ సైజులు అవైలబిలిటీ ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయన్నమాట. షర్ట్లు కూడా ఉన్నాయి. విజయవాడ సౌత్ ఇండియా అండి. ఈ వీటిలో తీసుకున్నాను అనమాట. 3/4 ఉన్నాయి పిల్లలకి. మా హనీకి ఆపరేషన్ చేశారు, తనకి హెర్నియా ఆపరేషన్. తన పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇవి వచ్చేసి అమ్మ చూస్తున్నారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత మా బాబు చూపిస్తున్నాడు, చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య అని చెప్పేసి. తను ఎవరి వాళ్ళకి సపరేట్ చేస్తున్నాడు, మొత్తం కలిసిపోయినాయి అక్కడ. మా అమ్మగారు చూస్తున్నారు అనమాట పిల్లలవి. ఇక్కడ వచ్చేసి చెప్పులు ఆర్డర్ ఇచ్చామండి, అదే రోజు వచ్చినాయి. బాటాలో స్లిప్పర్స్ వచ్చాయి, అవి ఓపెన్ చేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తోనేమో కట్ చేస్తున్నాను అనమాట. 2 జతలండి అవి. ఆల్రెడీ ఒకటి క్రీమ్ కలర్ ఉంది కదా, ఇవి ఉన్నాయి నాకు బేబీ పింక్లో ఉన్నాయన్నమాట. బాగున్నాయని చెప్పేసి క్వాలిటీ తీసుకున్నాను. మెరూన్ కలర్ అయితే అంత బాగాలేదండి. అవి లైట్గా అటు చివర తోళ్ళు ఊడిపోయినట్లున్నాయి. మెరూన్ కలర్ అయితే, ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే. తర్వాత పొయ్యి తీసుకున్నామండి ప్రెస్టేజ్లో, ఇక్కడ ఆటోనగర్ దగ్గర, అమ్మకి పాన్ తీసుకున్న దగ్గర. అలాగే ఇంకోటి వచ్చిందనమాట, జియో నుండి ఇంకో చెప్పులు. ఇవి తర్వాత రోజు వచ్చినాయి అనమాట. క్రాక్స్ ఏవో అంటారు కదా, అవి పార్టీ వేర్ బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాము. ఇవి కూడా చాలా బాగున్నాయండి. కాస్ట్ కొంచెం 2200 ఎంత పడిందండి. ఇది 2230 రూపాయలు ఎంత పడ్డాయి తెలియదు. తర్వాత వచ్చేసి కళ్ళమందిర్లో శారీస్ తీసుకున్నాను నేను, 2 శారీస్ అండి. నాకేంటంటే మెయిన్ శారీస్ పిచ్, ఒకటి గోల్డ్ సిల్వర్. కొనలేకపోయినా చూస్తాను, శారీస్ మాత్రం ఆర్డర్ ఇచ్చి కొనుక్కుంటాను. నా వీడియోస్లో ఎక్కువ శారీసే ఉంటాయండి. శారీస్ షాపింగ్ ఇవే ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. ఇంకా అమ్మకి ఏమైనా తీసుకుంటే అవి ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళు వీడియో చూడండి. ఇవండి శారీ వచ్చేసి 3000 అయితే ఆఫర్లో ఏదో 500 ఓచర్ వచ్చింది. దానికి వచ్చేసి 2500. కొరియర్ ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఎల్లో కలర్లో ఆరెంజ్ మిక్స్ అయింది కదండి, కొంచెం అది శారీ వచ్చేసి అదో టైప్లో ఉంది. కంఫర్ట్గా అయితే లేదు, ఎండాకాలం కట్టుకుంటే మాత్రం బాగోదు. ఇప్పుడు రెడ్ పింక్ మిక్స్ అయి ఉన్నాయి కదా, ఒక శారీ చూపిస్తున్నాను. అదైతే క్వాలిటీ చాలా బాగుంది. సేమ్ కాస్ట్ 2999 రూపాయలు అంత పడింది. అయితే 500 ఓచర్ ఉంది దీనికి కూడా. ఇది కూడా మనకి 2600 వచ్చింది, 100 రూపాయలు కొరియర్ ఛార్జ్ అనమాట. ఈ శారీ అయితే చాలా బాగుంది. కుట్టించాల్సిన శారీస్ 5 ఉన్నాయండి, లక్ష్మీ బొటిక్లో ఇవి కలిపి. మీకు ఎవరైనా లేడీస్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం వర్క్ బ్లౌజులు ఉన్నాయి, నాయి మోడల్స్ చాలా ఉన్నాయి. మగ్గం వర్క్ చేయించుకున్నాయి, ఒక 100 ఉంటాయి. ఇదేనండి మా చిన్న బాబుకి వచ్చిన హెర్నీ, అది బొడ్లో వచ్చిందనమాట. ఆపరేషన్ చేశారు తనకి. ఆ రోజు ఆపరేషన్ చేసి తీసిన ముక్కలండి ఇవి, చూసారు కదా, ఇవే తీశారు. బొడ్లో ఉండి, వాడి బొడ్లో ఉండి. మా సిస్టర్ వాళ్ళ చిన్న బాబు అనమాట. ఆపరేషన్ చేసినప్పుడు ఇట్లా ఉన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇదిగోండి బొడ్డు ఇలా ఉంది. నార్మల్గా వస్తుందో లేదో మనకైతే తెలీదు, అలా అయితే ఉంది. ఇంకా పొయ్యి తీసుకున్నాను కదా, ఇంకా ఇది మా బీరువా పైన పెట్టేసాను, ఇంకా ఓపెన్ చేయలేదండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.